శ్రీహరి శర్మ గారు. నమస్కారం అండి. వాగర్థవ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటగా రాఖీ పండుగ విశిష్టతను తెలియచేయండి స్వామి. రాఖీ పౌర్ణమి సాధారణంగా ఇది రాఖీ పౌర్ణమి అని అంటేనే అన్నా చెల్లెలకి ఆత్మీయత అనురాగాలకి సంబంధించినటువంటి పండుగగా చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమిగా జరుపుకునేటువంటి పండుగ ఏదైతే ఉందో అది మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి వచ్చినటువంటి విధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క ఉపాకర్మ అనేటువంటి యొక్క కార్యక్రమంతో ఉపనయనం సంస్కారం అయిన తర్వాత ఈ శ్రావణ పౌర్ణమి రోజున చాలామంది ఉపాకర్మని ఆచరిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఉపనయన సంస్కారం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరిపించాలమ్మా. జరిపించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఉపనయన సంస్కారం అయినటువంటి వటువు విద్యాభ్యాసానికి వెళ్ళాలి కదా. విద్యాభ్యాసానికి వెళ్ళే సందర్భంలో ఈ శ్రావణ పౌర్ణమి రోజున చిన్నపాటి తంతు మళ్ళీ ఉపనయన సంస్కారం లాగానే చిన్నపాటి తంతు ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేసి తిరిగి వేదాభ్యాసానికో లేకపోతే ఏదైనా విద్యాలయాలకో పంపించేటువంటి ఆనవాయితీగా వచ్చేటువంటి పండుగగా ఈ యొక్క దక్షిణ రాష్ట్రాల్లో మనం జరుపుకునేటువంటిది. కాలక్రమేణా ఇది రాఖీ అన్నా చెల్లెలకి అనుబంధానికి ప్రతీకగా మనం చెప్పుకుంటుంటాం. లేదా ఇక్కడ గమనించాల్సిందంటే సోదర సోదరి మధ్య ఉన్నటువంటి బంధమే కాకుండా ఈ యొక్క రాఖీ పౌర్ణమి జరుపుకునేటువంటి పండుగలో ముఖ్యంగా గమనించేది చాలా మనకు పురాణాల ఇతిహాసాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ శ్రావణ పౌర్ణమికి కొన్ని జరిగినటువంటి సంఘటనలు కనుక మనం లింక్ను కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం సోదర సోదరి మధ్య ఉన్నటువంటి అనుబంధమే కాకుండా ఒక భార్య భర్తకి మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ప్రతీకగా, అలాగే స్నేహితుడు స్నేహితురాలికి ప్రతీకగా మధ్య ఉన్నటువంటి బంధానికి, అలాగే గురువుకి శిష్యుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలకి ప్రతీకగా జరుపుకునే పండుగగా కూడా ఈ విధంగా శ్రావణ పౌర్ణమిని మనం జరుపుకోవచ్చు. అంటే శ్రావణ పౌర్ణమి రోజున సోదరునికి రక్షగా కట్టినటువంటి అనే అర్థం ఏంటంటే రక్షగా కట్టేటప్పుడు నీ నుంచి కూడా నేను రక్షణని కోరుతున్నాననే భావమే కదా. ఆ యొక్క సంవత్సరం అంతా కూడాను సోదరికి రక్షగా ఉంటాడనే భావంతోనే కదా ఈ యొక్క సోదరునికి కట్టేటువంటిది. అట్లాగే కేవలం సోదర సోదరికే కాకుండా భర్త ఎల్లప్పుడూ భార్యకి రక్షగా ఉండాలి. అలాగే గురువు శిష్యుడి మీద ఎల్లప్పుడూ ప్రేమ అభిమానంతో ఉండాలి. అలాగే ఒక స్నేహితురాలి మధ్య కూడా అవినాభావ సంబంధంగా ఆ యొక్క రక్షగా ఉండేటువంటి విధానం కూడా మనకు చెప్పబడి ఉంటుంది. అయితే ఇక్కడ కేవలం రక్త సంబంధమనే కాకుండా కేవలం భావాలు కలిసినటువంటి విధానంతో కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని కూడాను ఆచరించవచ్చు, ముఖ్యంగా ఈ రాఖీ పౌర్ణమి. అయితే